ఇవాళ టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు గాంధీ భవన్లో కార్యవర్గం భేటీ అవుతుంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశం కొనసాగుతోంది. ఈ మీటింగ్ కి సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరు కానున్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికలపై కార్యవర్గం చర్చించనుంది. సీఎం రేవంత్, మీనాక్షి నటరాజన్ మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి, ఈ విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? సో రాబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ప్రణాళికలు రూపొందించే అవకాశం ఉంది? టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో మరి కాసేపట్లో టీపీసీసీ విస్తృత సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే టీఎస్సీ కమిటీ సభ్యులు, వీరితో పాటు జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్, పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. అయితే ఈ సమావేశానికి ఒక ప్రధాన ఉద్దేశం రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహం. ఇటీవల మనం చూసాం, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 7,000కు పైగా స్థానాలు సాధించింది. అయితే మరికొన్ని స్థానాలు కూడా సాధించేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆయా ప్రాంతాల్లో పలువురు ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నటువంటి నేతలను సమన్వయం చేయడంలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి రావాల్సినటువంటి మరిన్ని స్థానాలు చేజారిపోయాయి. సో రెబల్స్ ఎక్కువగా గెలిచినటువంటి పరిస్థితి కూడా చూసాం. అయితే కాంగ్రెస్ రెబల్స్ అయినప్పటికీ కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం వేరు, కాంగ్రెస్ రెబల్స్ గా గెలవడం వేరు. కాబట్టి అలాంటి తప్పిదం రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో జరగకూడదని చెప్పి కూడా పార్టీ ముందస్తు ప్రణాళికలు రచించడానికి ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసింది. అయితే డివిజన్ కి, వాటికి సుమారు ఒక 6గురిని సామాజిక సమీకరణ దృష్ట్యా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలు ఇలా ఒక్కొక్క అభ్యర్థిని ఎంపిక చేయాలి. ఆ ఎంపిక చేసినటువంటి అభ్యర్థులలో కాంగ్రెస్ పార్టీ సర్వే నిర్వహిస్తుంది. నిర్వహించిన సర్వేలో ఎవరికైతే ఫస్ట్ ప్లేస్ వస్తుందో వారికి అక్కడ టికెట్ కేటాయిస్తుంది. సో ఇలా చేసినట్టయితే మెజారిటీ మున్సిపాలిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఆస్కారం ఉంటుంది. అధికార పార్టీగా ఉన్నప్పుడు కూడా ఇది చాలా అవసరం కూడా. అంటే సర్పంచ్ ఎన్నికలు పార్టీ సింబల్ పై ఉండవు, కానీ మున్సిపాలిటీ ఎన్నికలు పార్టీ సింబల్ పై ఉంటావు. కాబట్టి పార్టీలో పబ్లిక్ లో ప్రజలకు ఏ మేరకు అస్థానం ఉంది, లేకపోతే ఎంతవరకు పాజిటివ్ ఉందని తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపై చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి, చాలా కట్టుదిట్టంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కూడా పార్టీ భావిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో ఈ నిర్ణయంతో పాటు టీసీసీ అధ్యక్షులకు సంబంధించిన కార్యవర్గ కూర్పు అంశం కూడా ఉంటుంది. కార్యవర్గం కూర్పు పూర్తిగా జరిగినట్టయితే మున్సిపల్ ఎన్నికలకు మరింత దోహదపడుతుంది. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా పార్టీ పదవులు పొందినటువంటి వారు కూడా మరింత ఉత్తేజంగా పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు ఉపాధి హామీ పథకాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం చట్టం మార్చింది. సో మార్చడంతో పాటు మహాత్మా గాంధీ పేరును కూడా తొలగించింది. దీనికి నిరసనగా ఆందోళన కార్యక్రమాలు చేపడాలని ఏఐసీసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ అనుసరించాల్సినటువంటి ఆందోళన కార్యక్రమాలు, చేయాల్సినటువంటి ఆందోళన కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలకు సంబంధించిన అంశంపై కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, అలాగే టీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వీరందరూ కూడా చర్చించి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. సార్, థ్యాంక్ యూ అజీం. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిచేందుకు అధికార హస్తం పార్టీ సిద్ధమవుతోంది. సర్పంచ్ ఎన్నికల తర్వాత పార్టీని మరింత పటిష్టం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. జిల్లా డీసీసీ కార్యవర్గ కూర్పును చేపట్టనున్నారు. రానున్న ఎన్నికలతో పాటు ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగింపు అంశంపై నిరసన చేపట్టనున్నారు. ఇక గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా హాజరు కానున్నారు. ఇటీవల జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి నంబర్స్ సాధించింది. అయితే పట్టున్నటువంటి మరికొన్ని స్థానాల్లో గెలవకపోవడంపై సీఎం రేవంత్ సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. సమన్వయ లోపం కారణంగానే ఫెయిల్ అయ్యారనే విమర్శ ఉంది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఇలాంటి పొరపాటు జరగకుండా చూడాలని రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యవహారాలపై విస్తృత స్థాయిలో చర్చించనున్నారు. కార్యకర్తలకు, నేతలకు పీసీసీ చీఫ్ మరియు సీఎం రేవంత్ రెడ్డి కూడా దిశానిర్దేశం చేయనున్నట్టుగా తెలుస్తోంది.
ఇక రానున్న అన్ని ఎన్నికల్లో కూడా గెలవాలని పట్టుదలతో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకు గ్రౌండ్ లెవెల్లో పార్టీని పటిష్టం చేసేందుకు పావులు కదుపుతున్నారు. ప్రతి వార్డు డివిజన్ల నుండి 6 చొప్పున అభ్యర్థుల ప్రతిపాదనలు కూడా స్వీకరించనున్నారు. సర్వే నిర్వహించి సరైన అభ్యర్థులను ఎంపిక చేయాలని భావిస్తున్నారు. పార్టీ కోసం నిజంగా పనిచేసే కార్యకర్తలను గుర్తించేందుకు కసరత్తులు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే రానున్న మున్సిపల్ ఎన్నికల కంటే ముందే డీసీసీ అధ్యక్షుల కూర్పు లిస్టులో సమావేశానికి రావాలని డీసీసీలకు సూచించారు మహేష్ కుమార్ గౌడ్. ఇక మున్సిపల్ ఎన్నికల కంటే ముందే పార్టీని మరింత బలోపేతం చేయాలని పీసీసీ భావిస్తోంది. ఇదిలా ఉంటే మొత్తానికి పార్టీ బలోపేతంలో పాటు అలాగే విపక్షాలకు సంబంధించి కూడా చెక్ పెట్టేందుకు భారీ కసరత్తు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ హైకమాండ్కు మరిన్ని విజయాలు అందించేందుకు కార్యకర్తలను సిద్ధం చేస్తున్నారు. మీటింగ్లో మున్సిపల్ ఎన్నికల వ్యూహం, డీసీసీ కార్యవర్గ కూర్పుపై సమావేశంలో చర్చించనున్నారు. ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణలను ప్రతి ఒక్కరు కూడా తిప్పికొట్టాలని, ప్రతి విషయంపై కూడా అవగాహన తెచ్చుకొని మాట్లాడేందుకు సిద్ధంగా ఉండాలని ఇటు పీసీసీ చీఫ్ అలాగే సీఎం దిశానిర్దేశం చేయనున్నట్టుగా తెలుస్తోంది.